ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. దేవుడు మనకు కావలసినవన్నీ మన కొరకు సిద్ధంగానే ఉంచేశాడు. ఏ రోజు కావలసిన వనరులు, ఏ రోజు కావలసిన అవసరతలు ప్రభు దగ్గర సిద్ధంగానే ఉన్నాయి. ఆయన అంత బాధ్యత కలిగిన వాడు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకో, అయినా మీ పరలోకపు తండ్రి అయిన నేను వాటి అవసరాలన్నీ తీరుస్తున్నాను. వాటికి ఏం కావాలో నేను ఇస్తున్నాను. అయితే మీరు చేయాల్సిన ఒక పని ఏంటంటే, మొదట వాటిని మీరు వెతికినంత కాలం అవి మీ దగ్గరకు రావు. వాటి వెనకాల మీరు పరిగెత్తినంత కాలం అవి దూరంగా వెళ్ళిపోతాయి. కానీ మీరు నా రాజ్యాన్ని, నా నీతిని వెతుకుతూ ఉండగా మీకు కావాల్సినవన్నీ మీ వెనకాల వస్తాయి అని చాలా సూటిగా ప్రభు చెప్పాడు. కాబట్టి ఈ భూమి మీద మనం చేయాల్సిన పని ఏంటంటే, దేవుని రాజ్యాన్ని వెతకాలి, దేవుని నీతిని వెతకాలి. ఆయన చెప్పిన మంచి కార్యాలు మనం చేయాలి, సత్కార్యాలు మనం చేయాలి. పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించినప్పుడు ఆయన వాక్యం వివరించినట్టుగా, వర్ణించినట్టుగా, నొక్కి వక్కాణించి చెప్పినట్లుగా మనము చేసినప్పుడు ఆయన మనకు కావాల్సిన అవసరాలన్నీ మనకిస్తాడు. మనకు కావాల్సిన ఆరోగ్యం, మనకు కావాల్సిన ఆహారం, మనకు కావాల్సిన వస్త్రాలు, మనకు కావాల్సినటువంటి వనరులు, వసతులు అన్ని మన ప్రభు మనకిస్తాడు. అబ్రహాము దేవుణ్ణి వెదికాడు, దేవుడు చెప్పినట్టుగా చేశాడు. అబ్రహాము వెనకాల దేవుడు అబ్రహాంకి ఏం కావాలో అన్ని ఇచ్చాడు. విస్తారమైన వెండి బంగారం ఇచ్చాడు, ఆస్తిపాస్తులు ఇచ్చాడు, దాసి జనాంగాన్ని ఇచ్చాడు. అబ్రహాముని ఐశ్వర్యవంతం చేశాడు, గొప్పవాణ్ణి చేశాడు. అబ్రహాం వాటి వెనకాల వెళ్ళలేదు, దేవుని నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికాడు. ఆయన కావాల్సిన అన్ని దేవుడు ఇచ్చాడు. ఆ సంతానం లేకపోతే సంతానాన్ని ఇచ్చాడు, సంతోషాన్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, అభివృద్ధిని ఇచ్చాడు, క్షేమాన్ని ఇచ్చాడు, నిత్యరాజ్య వారసునిగా చేశాడు. గార్ధబొమ్మలు వెతుకుతున్న సౌలు గార్ధబొమ్మలు వెతకడం మానేసి సమూయేలు వెతకడానికి వెళ్ళినప్పుడు ఆ సమూయేలు యొక్క సన్నిధిలో అతడు దేవుని స్తుతిస్తూ, బలర్పణ చేస్తూ, దైవజనంతో సహవాసం చేస్తూ ఉండగా అతడు 3 రోజుల నుంచి వెతుకుతున్న ఆ గార్ధబొమ్మలు తన ఇంటికి వెళ్ళిపోతాయి. దేవుని సన్నిధిని మనం వెతికితే, దేవుని కార్యాలు మనం చేస్తే మన కార్యాలు ఆయన చేస్తాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని కొరకు జీవించు, ఆయన రాజ్యాన్ని వెతుకు, ఆయన నీతిని వెతుకు, నీకు కావాల్సిన అన్ని దేవుడిస్తాడు. కృంగిపోవద్దు, నాకు ఇవి ఎలా వస్తాయి, ఈ ఫీజు ఎవరు కడతారు, ఈ పని ఎవరు చేసి పెడతారు, ఈ అవసరత ఎలా తీరుతుంది, ఈ బిల్లు ఎవరు కడతారు, ఈ ఆహారం ఎలా, ఈ వస్త్రం ఎలా అని అన్ని జన్మలు నువ్వు ఆలోచించొద్దు. ప్రభుని వెతుకు, గొప్ప సహాయం ప్రభు ద్వారా నువ్వు పొందుకుంటావు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నిన్ను వెతకడం నేర్పించు, నిన్ను సంతోషపెట్టడం నేర్పించు, నీ మాటకు లోబడడం నేర్పించు. దేవత ద్వారా నీ బిడ్డలమైన మా అందరికీ ఏం కావాలో సమయానికి మాకు అందించే దేవుడు కాబట్టి ఆ కార్యాలు బిడ్డలు పొందుకోవడానికి కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.